సాయంత్రం 4 గంటలు దాటుతోంది. పిల్లలొచ్చే వేళయిందని వాళ్ళ కోసం ఎదురుచూస్తూ హాల్‌లో కూర్చుంది సుమిత్రమ్మ. కొద్దిసేపటికి గేట్ తీసుకుని సుడిగాలిలాగా లోపలికొచ్చాడు అరుణ్. వస్తూనే వరండాలో బూట్లు విప్పి వాటిని ఒక పక్కకి ఒక్క తన్ను తన్నాడు. పాపం వాటికి తెలీదు షూ ర్యాక్‌లోకి వెళ్ళి కూర్చోవాలని. అటొకటి ఇటొకటి దూరంగా పడ్డాయి. వాడి వెనకాలే ప్రభంజనంలాగా తమ్ముడు తరుణ్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు లోపలికి. వస్తూనే పుస్తకాల బ్యాగ్ ఓపెన్ చేసి ఒక్క నిమిషం ఏదో వెతికి దాన్ని అమాంతం ఒక మూలకి గిరాటేశాడు హాల్లో. బ్యాగ్ ముయ్యలేదేమో, పుస్తకాలన్నీ బయటకొచ్చి చెల్లాచెదురుగా పరుచుకున్నాయి. అప్పటికే సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసుకున్నాడు పెద్దవాడు వరుణ్. సుమిత్ర ఇద్దరిని ఉద్దేశించి, కాళ్ళు కడుక్కుని రండి నాన్న, తినడానికి ఏమైనా పెడతాను తిందురుగాని అంటూ లోపలికెళ్ళింది. నాకియరా రిమోట్ దబాయింపుగా అడిగాడు అన్నని తమ్ముడు. నాకి ఇయ్యాలా? నేనివ్వను పో, నేను చూడాలి చెప్పాడు అన్న సమాధానం. ఇద్దరూ రిమోట్ కోసం కలియబడ్డారు. ప్లేట్లలో తినుబండారాలు పెట్టుకుని హాల్లోకి వచ్చిన సుమిత్రమ్మ వాళ్ళిద్దరూ కలియబడుతుంటే గబగబా ప్లేట్లు టీపాయ్ మీద పెట్టి వాళ్ళని విడిపించబోయింది. అప్పటికే ఆ ఇద్దరూ కలియబడ్డంలో రిమోట్ కింద పడి పగిలింది. అయ్యో, రిమోట్ పగిలిపోయింది నాన్న, ఏమిటి కలియబడ్డం? రిమోట్ చేతుల్లోకి తీసుకుందామని వంగింది సుమిత్రమ్మ. ఇంకా కలియబడుతున్న అన్నదమ్ములిద్దరూ అమాంతం టీపాయ్ మీద ప్లేట్ల మీద పడ్డారు. ప్లేట్లలో ఉన్న తినుబండారాలన్నీ చెల్లాచెదురుగా హాల్ అంతా పరుచుకున్నాయి. పైకి లేచిన సుమిత్రమ్మ ఒకసారి హాల్ అంతా పరిశీలించి చూసేటప్పటికి అప్పటికే నీరసంగా ఉందేమో కొంత. పుట్టెడు నీరసం ముంచుకొచ్చింది. నాయనమ్మ పిలుస్తున్నా లెక్క చేయకుండా గబగబా బెడ్రూమ్లోకి పరిగెత్తారు ఇద్దరు యుద్ధం చేస్తూనే. రిమోట్ తీసి టీపాయ్ మీద పెట్టి గబగబా వాళ్ళ వెనకాల పరిగెత్తింది సుమిత్రమ్మ. అప్పటికే ఇద్దరు బెడ్ మీదున్న దిళ్ళు దుప్పట్లు చుట్టుకుని ఒకళ్ళ మీదకి ఒకళ్ళు విసురుకుని బెడ్రూమ్ కూడా చిందరవందరగా చేసేశారు. దాదాపు ఇంత అల్లరి రోజు ఎదుర్కొనే సుమిత్రమ్మ కోడలు వచ్చే వేళ అయిందని హాలు బెడ్రూమ్ సర్దాలని, అలా నీట్గా చేయకపోతే కోడలు చూసే చూపుల బాణాలు వాగ్బాణాలు గుర్తొచ్చి ఇల్లు సర్దడానికి ఉపక్రమిస్తూ వాళ్ళిద్దరినీ బలవంతంగా విడిపించి బాత్రూంలోకి పంపించింది. ముందు హాలు సర్దుదామని వస్తుండగా అప్పటికే గేట్ తీసుకుని లోపలికి వస్తూ కనిపించింది కోడలు సంధ్య. గుమ్మంలోకి అడుగుపెట్టిన సంధ్య హాల్ అంతా పరిశీలించి నొసలు చిట్లించి అత్తగారికేసి ఒక సీరియస్ లుక్ ఇచ్చి గబగబా లోపలికి బెడ్రూమ్లోకి వెళ్ళింది. సుమిత్రమ్మ హాల్ సర్దడం మొదలెట్టింది. బెడ్రూమ్ అంతా కూడా చిందరవందరగా ఉండేటప్పటికీ విసురుగా హాల్లోకి వచ్చిన సంధ్య ఏదో అందామని నోరు తెరవబోతుండగా ఆమె చూపు టీపాయ్ మీద ఉన్న రిమోట్ మీద పడింది. గబగబా రిమోట్ చేతిలోకి తీసుకుని, ఇదేమిటి, ఇది పగిలిపోయిందేమిటండి అని అడిగింది అత్తగారిని. ఇద్దరూ దానికోసం దెబ్బలాడుకుని కింద పడేశారమ్మా, పగిలిపోయింది. తనదే ఏదో తప్పు అయినట్టుగా సంజాయిషి ఇచ్చింది సుమిత్రమ్మ. ఇది ఇల్లా అడివా, వాళ్ళు అంత అల్లరి చేస్తుంటే మీరేం చేస్తున్నారు? సర్వసాధారణంగా వదిలే డైలాగ్ వదిలి విసవిసా లోపలికి వెళ్ళిపోయింది కోడలు సంధ్య. పిల్లలు స్నానం చేసి వచ్చాక వాళ్ళకి ఒళ్ళు తుడుస్తూ వాళ్ళిద్దరినీ దగ్గరికి తీసుకుని వాళ్ళకి బట్టలు తొడుగుతూ ఏం జరిగిందో, జరిగిన సంఘటన గురించి, దానిలో తన అత్తగారు పిల్లల నాయనమ్మ అయిన సుమిత్రమ్మ పాత్ర గురించి ఆరా తీయడం మొదలెట్టింది సంధ్య. పిల్లలు పెద్దల్ని చూసి నేర్చుకుంటారు అని చెప్తూ ఉంటారు చాలామంది విశ్లేషకులు. నిజమే. అందులో చురుకైన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు తాత నాయనమ్మ లేదా అమ్మమ్మ తాతగారుల యందు వారు ఎలా ఉంటారో ముఖ్యంగా గమనిస్తూ ఉంటారు. అంతేకాదు ఏదైనా విషయాల మీద ఇప్పుడు సంధ్యలాగా ఆరా తీస్తే కూడా వాళ్ళకి అర్థమైపోతుంది పరిస్థితి. సంధ్యలాంటి అహంకారులు చేసే తప్పేమిటంటే జరిగిన అల్లరి గురించి వాళ్ళని కించిత్ మందలించకపోగా లేదా ఇలా చేయకూడదు
అని దగ్గరికి తీసుకుని మంచి మాటలతో చెప్పకపోగా నాయనమ్మ ఏం చేసింది, అప్పుడేం చేస్తోంది, ఏమంది, ఇలాంటి ఆరాలతో పిల్లలకంతా అర్థమైపోతుందిగా పరిస్థితి. 4 రోజుల తర్వాత ఆ రోజు శ్రావణ శుక్రవారం. సవిస్తరంగా శుక్రవారం పూజ జరుపుకోవాలని ఆ రోజు ఆఫీసుకు సెలవు పెట్టింది సంధ్య. పిల్లలకు కూడా ఎందుచేతనో ఆ రోజు సెలవు. పొద్దున్నే వంటంతా ముగించి కొడుక్కి బాక్స్ సర్ది ఇచ్చి టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ సర్ది పెట్టి 4 రోజుల నుంచి ఎందుకో కాస్త నీరసంగా ఉన్న సుమిత్రమ్మ తన రూమ్లోకి వెళ్ళి పడుకుంది. నీరసంగా ఉన్న సుమిత్రమ్మకి అలసట మీద మంచి నిద్ర పట్టేసింది. పూజకి అన్నీ సమకూర్చుకుని పూజకు కూర్చుంది సంధ్య. హాల్లో రామరావణ యుద్ధకాండ జరుగుతోంది. ఏరా, నా మీదే పోస్తావా, ఉండు నీ పని చెప్తా. టపటపా టపటపా వినిపిస్తోంది శబ్దం. మనసు నిలవని సంధ్య గబగబా హాల్లోకి వచ్చింది. ఇద్దరూ మట్టిపెడ్డల్ని విసురుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. వాళ్ళని విడిపించి సోఫాలో కూర్చోబెట్టి, నేను పూజ చేసుకొస్తాను, ఇలాగే కూర్చోండి అని చెప్పి లోపలికి వెళ్ళింది. మంచి మాటలకు వాళ్ళు వింటారా పిల్లలాయ్. పూజ కొంత అయ్యేటప్పటికి హాల్లోంచి భళ్ళున శబ్దం వినిపించింది. కంగారు పడి గబగబా హాల్లోకి వచ్చిన సంధ్యకి కనిపించిన దృశ్యం, లోపల బాల్ ఆడుతూ బాల్ కిటికీ కేసి కొట్టారు. కిటికీ అద్దం పగిలింది, అంతే. అంతకన్నా ఏం జరగలే. ప్రాణం ఉసూరు మంది సంధ్యకి. అప్పుడు కూడా గట్టి మందలింపు కూడా చేయలేదు సంధ్య. గాజు పెంకులన్నీ శుభ్రం చేసి, అల్లరి చేయొద్దన్నానా, పూజ ముగించుకుని వస్తా, అన్నాలు పెడతా, కూర్చోండి అని మళ్ళీ లోపలికి వెళ్ళింది. మనసు నిలవటం లేదు పూజ మీద. గబగబా పూజ ముగించాననిపించి హారతి ఇస్తుండగా హాల్లోంచి ఈసారి కెవ్వున చిన్నవాడి కేక వినపడింది. గబగబా కళ్ళకు అద్దుకుని హారతి అక్కడ పెట్టి హాల్లోకి పరిగెత్తింది సంధ్య. చిన్నవాడికి పెదిమ చిట్లి రక్తం వస్తోంది. పెద్దవాడు తలకాయ ఉంచుకుని కూర్చుని దొంగ చూపులు చూస్తున్నాడు. అన్నయ్య తోశాడు. గబగబా తల్లి దగ్గరికి వచ్చాడు ఏడుస్తూ. చిన్నవాడు తరుణ్. మరి వాడు నన్ను ముందు తోశాడు చెప్పాడు వరుణ్. ఉస్సురంటూ నిట్టూర్చి తరుణ్కి ఫస్ట్ ఎయిడ్ చేసి చిన్నగా వాళ్ళకి అన్నాలు పెట్టడానికి ఉపక్రమిస్తూ, ఈవిడ గారేది మహాతల్లి, పడుకుందిగా ఉను అనుకుంది చుట్టూ చూస్తూ. సాయంత్రం 6 దాటింది. ఇంటి ఆవిడ వీళ్ళింటికి పసుపు బొట్టు తాంబూలానికి వచ్చి ఆ కార్యక్రమం అయ్యాక వాళ్ళింటికి వీళ్ళని పిలిచి వాళ్ళ పోర్షన్లోకి వెళ్ళింది. అత్తాకోడలు ఇంటి ఆవిడ పోర్షన్లోకి వెళ్ళారు. 2 పక్కపక్క పోర్షన్లే. ఇంటి ఆవిడ ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాక సంధ్య చేతులు తిప్పుతూ కళ్ళు తిప్పుతూ తను ఇవాళ పూజ సవిస్తరంగా చేసుకుందాం అనుకుంటుంటే పిల్లలు చేసిన అల్లరి, వాళ్లతో తను పడ్డ అవస్థలు చిలవలు పలవలు చేసి చెప్పుకొస్తోంది తన సహనం గురించి. అంతా విన్న ఇంటి ఆవిడ చిన్న వ్యంగ్యంతో కూడిన నవ్వుతో, ఇప్పుడు అర్థమైందా నీకు, రోజు మేమెంత పడుతున్నామో, వాళ్ళు అల్లరి చేస్తుంటే మీరేం చేస్తున్నారు అంటావుగా మమ్మల్ని అంది వ్యంగ్యంతో కూడిన హేళనతో. ఎందుకంటే ఆవిడకి పిల్లల అల్లరి తెలుసు, సుమిత్రమ్మ మెతకతనం తెలుసు, సంధ్య ధూర్త లక్షణం తెలుసు. అందుకనే మీ అత్తగారిని అంటావుగా అనకుండా మమ్మల్ని అని తెలివిగా తన్ని కూడా కలుపుకుంటూ ఒక చురక అంటించింది. చురక అర్థమైన సంధ్య నోరు మూతపడింది ఏమనలేక. పాపం సుమిత్రమ్మ లాంటి వాళ్ళు ఒక్కగానొక్క కొడుకు, ఆ కొడుకు సంతానం, వాళ్ళంటే ఎంతో అబ్బరం. దాంతో వాళ్ళ అల్లరి, కోడలి వాగ్బాణాలు, చూపుల బాణాలు భరిస్తూ నీరసించిపోవాల్సిందే. వడ్లతో తట్టెండాలి మరి.